హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫిజిక్స్లో షార్ట్ నోట్ ఎలా ప్రిపేర్ చేయాలి. మీరు నీట్ ఎగ్జామ్ కానీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కానీ ఎంసెట్ ఎగ్జామ్ కానీ ఇది అడ్వాన్స్డ్కి ట్రిక్స్ పనిచేయనా. అడ్వాన్స్డ్కి కంప్లీట్గా జేఈ అడ్వాన్స్డ్ కంప్లీట్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. థరోగా 2 years చదివితే వచ్చేది అడ్వాన్స్డ్ ఎగ్జామ్. బట్ నీట్ మెయిన్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీరు ఎలా ప్రిపేర్ కావాలి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం నాన్న. మీరు రాసేటప్పుడు మీరు ప్రిపేర్ అవుతూ ఉండేటప్పుడు మీరు ఒక షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. సార్ షార్ట్ నోట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళ షార్ట్ నోట్స్ రాసుకోవాలి. షార్ట్ నోట్స్ కూడా మేము ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేస్తాం సార్, పక్కనోటి కాపీ చేస్తాం సార్ అనేది వద్దండి. మీ షార్ట్ నోట్స్ మీకే ఉండాలి. అలా ఉంటేనే మీకు మార్క్స్ వస్తాయి, ర్యాంక్ వస్తుంది. సార్ ఎలా షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి సార్? ఓకే సార్, మీ షార్ట్ నోట్ మేమే ప్రిపేర్ చేసుకుంటాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్? దీనికి ఈ షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ ఒక చాప్టర్ స్టార్ట్ చేశారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్స్ అనేటువంటి చాప్టర్ స్టార్ట్ చేశారు అనుకోండి. కెపాసిటర్ C ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ డెఫినేషన్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఎట్ లో పొటెన్షియల్. C ఈజ్ ఈక్వల్ టు Q/V, జనరల్ ఫార్ములా. Next, if V in case of spherical capacitor, V is equal to 1/4 pi epsilon naught Q by R. So Q by potential of spherical conductor 1/4 pi epsilon naught Q by R, which is equal to 4 pi epsilon naught R. Next, in case of parallel plate capacitor, C is equal to here Q by V, E is equal to sigma by epsilon naught. Sigma is equal to Q by A. Sigma E is equal to V by D is equal to Q by A. From that relation V is equal to QD by A. Just substitute it. Then you can get sigma C is equal to epsilon naught A by D. Right. So, in case of a dielectric is placed between them, then C is equal to K epsilon naught A by D. Just by this way, it is a capacitor. The symbol of capacitor is like this. This is a plus Q charge and it is a minus Q charge. Just like this is plus Q and it is minus Q charge. So capacitor symbol, formula C is equal to Q by V. Next, spherical capacitor 4 pi epsilon naught R. Parallel plate capacitor E is equal to sigma by epsilon naught, or you can write E is equal to, this is plus sigma by 2 epsilon naught, sigma by 2 epsilon naught, 2 sigma by 2 epsilon naught or sigma by epsilon naught. Sigma is equal to Q by A epsilon naught. V by D is equal to, E is equal to V by D, Q by A epsilon naught. Just substitute it epsilon naught A by D. In case of dielectric constant K epsilon naught A by D. All are in one frame. Next one, suppose different situations, same continuation to this one. Suppose only T thickness material is there, then C is equal to epsilon naught A by D minus T into 1 minus 1 by K. Next, if it is half is filled with one type of material K1, remaining half is filled with another type of material. And if it is empty, if it is filled like this and K1 and K2, half is filled like this and half is filled like this. If it is filled by this way, this is with K1 material, which is K2 material, all together in one frame, one page. Right. By this way you have to note down one by one formula. ఒక్కొక్క ఫార్ములా నోట్ చేసుకుంటా వెళ్ళాలండి. మీ అందరు మీరు రాస్తే ఏంటంటే అది మీ హ్యాండ్ రైటింగ్తో మీరు రాసుకున్నారనుకోండి, అర్థమైపోద్దండి. ఇక్కడ సిగ్మా బై 2 epsilon naught, సిగ్మా బై 2 epsilon naught యాడ్ చేసాము, సిగ్మా బై epsilon naught మొత్తం ఒకసారి సబ్జెక్ట్ మొత్తం రివైజ్ అవుతుందండి. ప్లస్ ఈ షార్ట్ నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ మొత్తం షార్ట్ నోట్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రాసి ఆపొద్దండి ఎప్పుడు కూడా. షార్ట్ నోట్స్ ఇదిగో ఈరోజు నేను కెపాసిటర్స్ రాద్దామని కూర్చున్నావు,
1 అవర్ అయినా కానీ 1.5 అవర్ అయినా కానీ ముందు ఆ రోజు అది కంప్లీట్ చేసి చాప్టర్ మొత్తం ఎండ్ చేసి లేదు 1.5 అవర్ పట్టి ఉండొచ్చండి, కాదనట్లేదు. బట్ ఆ 1.5 అవర్ నీకు చాలా యూస్ఫుల్ అండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ రాసి అబ్బాయి ఒక్కసారి అలా వెళ్ళేసి వచ్చేసి నేను మళ్ళీ రాస్తాను అని అనుకోబాకండి. ఎందుకంటే ఆ కంటిన్యూటీ పోతే ఒక్కొక్క ఫార్ములా మిస్ అయిపోద్దండి. ఆ కంటిన్యూటీ ఉండాలండి. అది నువ్వు ఎప్పుడు కూర్చుంటావో కూర్చోండి. ఏ రోజు ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారో ఆ చాప్టర్ స్టార్ట్ చేయండి. చాప్టర్ స్టార్ట్ చేసేసి ఇలా మొత్తం షార్ట్ నోట్స్ రాసేసుకోండి. ఇక ఈ షార్ట్ నోట్స్ ఇలా ఫార్ములాస్ రాసిన తర్వాత ఇంతటితో ఆగకూడదండి. నెక్స్ట్ ఈరోజు ఫార్ములాస్ నోట్ చేసేసారు, మొత్తం అంతా రివైజ్ అయిపోయింది. నెక్స్ట్ డే కెపాసిటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేశారు. ప్రాబ్లమ్స్ చేసే ముందు మళ్ళీ ఒకసారి మొత్తం షార్ట్ నోట్స్ చదవండి. షార్ట్ నోట్స్ చదివేసి మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయండి. అలా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ప్రాబ్లం చేస్తూ ఉంటే కొన్ని ఐడియాస్ వస్తాయండి. ఆ ఐడియాస్ కూడా ఈ షార్ట్ నోట్స్లోకి రావాలి. అదే మీకు మార్క్స్ తెచ్చిపెట్టేది. రైట్, ఎలా సార్? దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి. కెపాసిటర్ కాకుండా వర్క్ పవర్ ఎనర్జీ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ పవర్ ఎనర్జీలో రాస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ అమ్మా. ఇది మెయిన్స్లో వచ్చింది, నీట్లో కూడా వచ్చింది, రెండింటికి కామన్గా వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ తీసుకున్నానండి. రైట్, ఇట్ ఈస్ ఎ ప్లేట్. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎ స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K. If I dropped a body from certain height h, what is the work done on the body? What is the work done by the gravity? What is the work done by the spring? అందరికీ తెలుసండి ఈ ప్రాబ్లం. ఎలా చేస్తామమ్మా? ఇక్కడి నుంచి ఇలా డ్రాప్ చేసేసాం, ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇదేమవుతుంది? స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది. స్ప్రింగ్ కంప్రెస్ అయితే ఇలా కిందకి కంప్రెస్ అయిపోయిందనా? ఈ డిస్టెన్స్ డి డిస్టెన్స్ డౌన్ వచ్చేసింది. సో mg ఇంటూ హెచ్ ప్లస్ డి ఈజ్ ద వర్క్ డన్ బై గ్రావిటీ. వై? గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్, బాడీ డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్, బోత్ ఆర్ పాజిటివ్. సేమ్ డైరెక్షన్ పాజిటివ్. mg h plus d is the work done by the gravity. What is the work done by the spring? Work done by the spring, half k d square is the work done by spring. In which direction? Actually body displaces in downward direction, spring force is acting in upward direction. So this is a negative work done by the spring, minus half k d square. What is the net work done on the body? Simply mg h plus d minus half kd square is the net work done on the body. ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం క్వశ్చన్ అంతా రాయాల్సిన అవసరం లేదండి. మీరు ప్రాబ్లం చేసేసారండి. మీరు ఇలా డయాగ్రామ్ సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే డ్రా చేశానో అలానే డయాగ్రామ్ డ్రా చేసి ఇలా పెట్టేశారండి. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు రివైజ్ చేసినా మళ్ళీ ఈ ప్రాబ్లం చూడాల్సిన అవసరం లేదండి. ఈ కాన్సెప్ట్ చూడాల్సిన అవసరం లేదండి. ఇది చాలా చిన్న పాయింట్ నా వర్క్ డన్, నెగిటివ్ వర్క్ డన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా 2018లో నా స్టూడెంట్ 180కి 180 నీట్లో రాకుండా 175 దగ్గర ఆగిపోయాడండి. ఆ 175 దగ్గర ఆగిపోవడానికి కారణమైనటువంటి క్వశ్చన్ ఇదేనండి. 5 మార్క్స్ పోయినాయండి. వర్క్ డన్ బై ద గ్రావిటీ అడిగాడు, వాడు వర్క్ డన్ బై ద బాడీ చేశాడండి. పాజిటివ్ వర్క్ పెట్టాడు, అక్కడ ఆన్సర్ నెగిటివ్ అండి. సో ఆన్సర్ మొత్తం పోయింది, 5 మార్క్స్ పోయింది. 175తో స్టాప్ అయ్యాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. రైట్. సో అంత క్లీన్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే నోట్ చేసుకునేటప్పుడు. రైట్. ఇలా మనం ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎప్పుడమ్మా? ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి సార్? మేము ఒక 40 ప్రాబ్లమ్స్ చేయండి. 40 ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సార్ ఎక్కడి నుంచి చేయాలి సార్? మీ కాలేజీ మెటీరియల్ అయినా కానీ నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏంటంటే మా కాలేజీలో మెటీరియల్ బాగోలేదు, పక్క కాలేజీలో బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరికాడికి స్టూడెంట్ మెంటాలిటీ అండి. 18 years కదా, మనకు మన ఎదురుగా ఉన్న అమ్మాయి నచ్చదు, పక్కన అమ్మాయి నచ్చింది కదా. అలానే ఇది కూడా మన మెటీరియల్ నచ్చదు, మనకి పక్కన ఎక్కడో నచ్చుతూ ఉంటాయి. రైట్. అలా వద్దండి. మీ కాలేజీ మెటీరియల్ మీరు నమ్మండి. దానిలో ఒక 40 క్వశ్చన్స్ తీసుకోండి, సాల్వ్ చేయండి. లేదు సార్ నా దగ్గర కాలేజీ, నేను ఏ కాలేజీ జాయిన్ అవ్వలేదు సార్, నా దగ్గర మెటీరియల్ లేదు. అభ్యాస్ వాళ్ళు, నీట్ అభ్యాస్లో మనకి ఆల్రెడీ ఒక 40 క్వశ్చన్స్ అలా ఇచ్చారండి. ఆ క్వశ్చన్స్ సాగ్రిగేట్ చేసినవి కూడా ఉన్నాయి. అవి తీసుకొని మీరు ఒక 40 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, సాల్వ్ చేసుకోండి. మీకు టైం ఎక్కువ పడుతుందంటే సొల్యూషన్ ఉన్నాయే చూసుకోండి, ప్రాబ్లం లేదు. దాంతో ఒక సినాప్సిస్తో మొత్తంతో కలిపి ఒక మీకు దగ్గర ఒక షార్ట్ నోట్స్ ఉండాలి.
ఈ షార్ట్ నోట్స్ ఈరోజు వర్క్ పవర్ ఎనర్జీ అయిపోయింది, నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ రేపు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వర్క్ పవర్ ఎనర్జీ మళ్ళీ ఇంకొకసారి చూడాలి. అంటే ఇప్పుడు మరి ఏం చేశారండి, మీ చేత్తో మీరే హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసుకున్నారండి. నెక్స్ట్ డే ప్రాబ్లమ్స్ చేసే ముందు ఒకసారి చేశారు. అంతా అయిపోయి నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి చూశారండి. అంటే 3 సార్లు చూశారండి నోట్స్ని. 3 టైమ్స్ ఒకసారి నోట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం ప్రిపరేషన్ టైం పట్టదండి. ఈ మొత్తం చాప్టర్ మీకు ప్రిపరేషన్ అవ్వడానికి హార్డ్లీ ఒక 15 to 20 మినిట్స్ అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయండి. మనకు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఇంతకు మించి అవసరం లేదండి. నీట్, జేఈ మెయిన్స్, ఎంసెట్ మీరు ఏ చాప్టర్ అన్నా తీసుకోండి. ఈ చాప్టర్ ఇలా 40 ఫ్రేమ్ చేసి మీరు షార్ట్ నోట్స్ రాసి మీరు సార్ నాకు ఎగ్జామ్లో నేను క్రాక్ చేయలేకపోయాను చెప్పండి, నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా, మీరు కావాలంటే మీరు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చండి. డెఫినెట్గా వస్తాయండి. మీరు ఇలా వర్క్ చేయకుండా సార్ నాకు రాలేదు సార్, నేను పక్కన నోట్స్ తీసుకొని చదివాను సార్ నాకు రాలేదు సార్ అంటే రాదండి. మీ అంతటి మీరే చేయాలండి. రైట్, ఇది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటువంటి వే. రైట్ నానా, ఆల్ ది బెస్ట్ మా. షార్ట్ నోట్స్ రాయండి, మీ ఎగ్జామ్స్లో, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో మీరు క్రాక్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.